నేనే రూపాన్ని డ్రాయింగ్ వేయాలనుకున్నానో అదే రూపాన్ని భవాని గీసింది. నా కల్లో వచ్చిన దేవి రూపాన్ని భవాని ఎలా గీసింది అసలు? భవాని, నీ కల్లో కూడా దేవి వచ్చిందా? లేదమ్మా. మరి నా కల్లోకొచ్చిన దేవి రూపాన్ని ఇలా యాజ్ ఇట్ ఈస్ గా ఎలా డ్రాయింగ్ గీసావు? కొంచెం కూడా తేడా లేదు. ఇది ఆ దేవి మహిమ అంతే. భవానీ బొమ్మలు వేస్తుందని తెలుసు, కానీ ఇంత డీటెయిల్గా వేస్తుందని నాకు తెలీదు. అద్భుతంగా గీసింది కదా. ఇది ఆ దేవి మహత్యం అంతే. మేడం, కంట్రోల్ రూమ్ నుంచి ఫోన్ వచ్చింది. ఆ రావణ్ ఆచార్య ఏరియాలో తిరుగుతున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది మేడం. ఇప్పటికి మనకి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. ఆ రావణ్ణి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టేదే లేదు. పదండి. బడితి అద్యా, అక్క, నాకొక్కదానికి ఆడుకోవడానికి బోరుగా ఉంది. రా కలిసి ఆడుకుందాం. తర్వాత ఆడుకుందాం గాని ముందు నీకు ఒక గుడ్ న్యూస్. గుడ్ న్యూసా? అవును, నేను చూడటానికి మీ పిన్ని వాళ్ళు వస్తున్నారంట. పిన్ని వాళ్ళ? అవును, పిన్ని ఇక్కడే ఉందిగా. ఈమా మీ పిన్ని కాదు, మా అమ్మ. అదెలా అవుతుంది? తను మా పిన్ని. హాస్పిటల్ కి వచ్చినప్పుడు నాతో చెప్పింది కదా, నేను మీ పిన్నిని ఎవ్వరికీ చెప్పొద్దు అంది.